ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మన ఆత్మీయ గోదావరిలో ఉన్న ఆత్మీయతతో మీకు మరొక అందమైన పెంకుటిల్లు చూపించబోతున్నామండి. ఈ ఇంట్లో వారి ఆత్మీయతను కూడా మీతో పంచుకోబోతున్నాం. మనం ప్రస్తుతం 100 సంవత్సరాలు దాటినా కూడా చెక్కు చెదరని ఒక అందమైన పెంకుటింటి వద్ద అయితే ఉన్నామండి. ఈ ఇల్లు లోపల ఎలా ఉంది, అలానే వీరి లోపల వంశ వృక్షం కూడా మనకి పరిచయం చేస్తారు. మామూలు ఇల్లు కాదండి, ఇంటికి సినీ నేపథ్యము అలాగే రాజకీయ నేపథ్యం కూడా ఉంది. వీళ్ళు 100 సంవత్సరాలు దాటినా కూడా చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉందండి. ఇంటి మీద ప్రేమ ఉంటే ఎంత అద్భుతంగా ఉంచుకుంటారు అనే దానికి ఇది నిదర్శనం అండి. ఈ ఇల్లు మన కొప్పర్రు అనే గ్రామంలో ఉంది. ఇది నరసాపురానికి 8 కిలోమీటర్లు, భీమవరానికి 21 కిలోమీటర్లు ఉందండి ఈ గ్రామం అయితే. మీకు ఈ ఇంటి లోపల ఈ ఇంటి పరిసరాలు అలానే ఈ ఇంటి మనుషులతో కలిసిన ఆత్మీయతను మీకు పంచుకోబోతున్నాం ఈ వీడియోలో. పాత పెంకుటిల్లు అంటేనే అరుగులు కదా అండి, మనకి చాలా ఇష్టమైన ప్లేస్. ఇదిగోండి అరుగులు. అరుగుల మీద సాయంత్రం సమయంలో అలా కుర్చీలు వేసుకుని కూర్చుంటే అలా వీధి అంతా వెళ్లే వారితో కాలక్షేపంతో 4 మాటలు మాట్లాడుకుంటూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా అండి. ఇదిగోండి స్తంభాలతో కూడిన అరుగులు. ఇంటి ఎంట్రన్స్ చాలా బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది ఇల్లంతా కూడా. ఇదిగోండి మెయిన్ ద్వారం ఇది. ఇదంతా కూడా చాలా నెగిసి అంత బాగా చెక్కారు. అప్పట్లో ఏంటంటే ఇవన్నీ కూడా చేతితో చెక్కినవే, మిషనరీస్ అన్ని ఏమి ఉండవు. ఇదంతా కూడా వద్దు. ఈ టాప్ కూడా చూడండి ఎంత బాగా చెక్కారు అసలు. సింహద్వారమే చాలా అందంగా ఉందండి. పోలిశెట్టి రంగారావు గారు, శ్రీమతి వెంకటరత్నం గారి నిలయం అండి ఇది. ఇంటి లోపలికి కూడా వెళ్ళి మొత్తం మనందరం కూడా ఈ వీడియోలో చూస్తున్నారండి. ఇది కూడా ఒక మండవ లోగిలండి, చాలా బాగుంది లోపలంతా. స్తంభాలు ఒకసారి మనం ఈ ఇంటి వారసులతో కూడా మాట్లాడి ఈ ఇంటి గురించి వారి నోటి ద్వారా నాకు తెలుసు. ఇంటి వారసులు పోలిశెట్టి మధుసూదన్ గారు ఉన్నారండి. ఆయన్ని అడిగి ఈ ఇంటిని అన్నిటినీ కూడా మనం చూద్దాం, తెలుసుకుందాం. ఇంటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం అండి ఈ వీడియోలో. నమస్తే అండి. మీ ఇల్లు చాలా అందంగా ఉంది, అలానే 100 సంవత్సరాలు పైబడినా కూడా ఇంకా కొత్త పెళ్లి కూతురులా ఉంది మీ ఇల్లు అయితే అండి. మీకు ఇంటి మీద ఎంత ప్రేమ ఉందో చూస్తేనే అర్థమైపోతుందండి. ఈ ఇంటి గురించి అలానే ఇంటితో మీకున్న అనుబంధం గురించి మాకు ఈ వీడియోలో తెలియజేయండి. ఈ ఇల్లు దాదాపు 1908లో మా తాతయ్య గారు పోలిశెట్టి రంగారావు గారు ఆయన నిర్మించడం జరిగింది. ఈ ఇల్లు ఆయనకి 11 మంది సంతానం. ఆ 11 మందికి పెళ్లిళ్ళు పురుళ్ళు అన్ని కూడా మా తాతయ్య గారి హయాంలోనే కూడా ఈ ఇంట్లోనే నెరవేర్చడం జరిగింది. కాలక్రమేణా ఈ ఊళ్ళో ఇటువంటి ఇల్లు కూడా చాలా ఉండి ఇటువంటి పెంకుటిల్లు ఉండే పూర్వం. కార్యక్రమాన్ని శిథిలావస్థలో చేరిపోతే అయితే ఇది ఇంటి నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో మా బ్రదర్ శేషు గారు అని ఆయన హైదరాబాద్ లో ఉంటారు, సినిమా ఇండస్ట్రీ సంబంధించి. మధ్యలో దీన్ని ఒకసారి మళ్ళీ మేము రీమోడల్ చేసాం. వ్యవస్థ రీమోడల్ చేసి దీన్ని పోషించాలి అనే ఉద్దేశంతో మేము దీన్ని రీమోడల్ చేసాము. అయితే ఇందులో మా తాతయ్య గారి ఫోటో మాకు దొరకలా. మా తాతయ్య గారి ఫోటో లేదు. ఈవిడ మా నాన్నమ్మ గారి సంతానం అన్నమాట. ఓన్లీ బ్లడ్ రిలేషన్, అంటే ఆవిడికి సంబంధించిన కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు, వారి యొక్క సంతానం సంబంధించిన ఫోటో. ఇవన్నీ కూడా మా బ్రదర్ శేషు బాగా ఇంట్రెస్ట్, ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. నిజంగా వంశవృక్షం అంటూ ఉంటారు కానీ నెక్స్ట్ జనరేషన్ కి మీ తాతగారి పేరేంటమ్మా అన్నా కూడా తెలియదు పిల్లలకని. కానీ మీరు ప్రతి ఒక్కరిని కూడా వివరంగా ఇది వీళ్ళు ఈజీగా పిల్లలకి తెలుసు. బయట నుంచి వచ్చిన కోడళ్ళ ఫోటోలు ఉండవు ఇందులో. తాతయ్య గారు సంతానం వాళ్ళ పిల్లలు, అలాగే మా పిల్లలకు సంబంధించినటువంటి ఫోటోలు అన్ని కూడా వాళ్ళు మా సంతానం, మా తర్వాత మా సంతానం సంబంధించిన పిల్లలు వీళ్ళు.
నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ తరం. అవునవునవును. అంటే ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి, దీన్ని ఇటువంటి దాన్ని ఉంచాలనే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు కూడా దీన్ని పోషిస్తున్నాం. అయితే పిల్లలు ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా చాలా మంది హైదరాబాద్ వెళ్ళి ఇతర ప్రదేశాలు సెటిల్ అయిపోవటం. కేవలం 3 కుటుంబాల మాత్రమే ఇప్పుడు మేము ఇంట్లో నివసిస్తున్నాం. మా చిన్నతనంలో మా మేనత్తలో మా మేనమామలో అందరూ కూడా ఏదైనా పండుగ వచ్చిందంటే మినిమం 100 నుంచి 150 మంది తక్కువ కాకుండా ఈ ఇంట్లోకి వచ్చేవారు. రీసెంట్ గా జరిగిన సంక్రాంతి పండుగ కూడా ఓ 40-50 మంది పిల్లలు మా ఇంట్లో కలకలు ఆడుతూ ఉండి మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవటం. వెళ్ళేటప్పుడు ఎలా అనిపించిందండి? ఈ 4 రోజులు సరదా సందడిగా ఉంటారు. దీన్ని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు పోషిస్తున్నాం అన్నమాట. ఇది పెళ్ళారు కదండి? పెళ్ళారు తీయలేదు, ఇంకా అలానే ఉంచేసారు. అంటే పర్మనెంట్ గా వేయించేసారు. పర్మనెంట్ పూర్వం నుంచి కూడా పెళ్ళారు అనమాట. ఇది ఇక్కడే మండపం కట్టేవాళ్ళండి, పెళ్లి మండపం. రిసెప్షన్ చేసిన మండపం చేసిన ఇది పెళ్ళారు అనమాట. ఇంటికి 5 అడుగులు డౌన్ లో ఉండేదమ్మా రోడ్డు. ఇల్లు హైట్ ఉండేది. ఆ అరుగుల మీద మేము కింద నుంచి ఇలా చేతులు వేసుకుని పైకి ఎగిరి కూర్చునేవాడు అనమాట. ఆ పక్కన మీకు కనిపిస్తున్న 2 ఏనుగు తొండాలు ఉండి బయట ఆ ఏనుగు తొండాల మీద కూర్చుని కింద జారి వాళ్ళు అంత హైట్ లో ఉండేది ఇల్లు. ఇది కాలక్రమేణా ఈ రోడ్డు బాగా డెవలప్ చేయటం, రోడ్డు హైట్ పెరగటం, రోడ్డు హౌస్ కొద్ది డౌన్ కనిపిస్తుంది. చాలా చరిత్ర గల కుటుంబం మాది. అలాగే ఇంటి కూడా చాలా చరిత్ర గల ఇల్లు. ఇటువంటి ఊళ్ళో ఇంకా 3-4 ఉన్నాయి అంతే. మిగతా కూడా మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు పెంకుని వేసే వాళ్ళు దొరకట్లేదు. పెంకు దొరకట్లేదు, పెంకుని వేసే వాళ్ళు దొరకట్లేదు, పెంకు దొరకట్లేదు. మేము కూడా ఏం చేస్తా ఉంటామంటే ఎక్కడన్నా ఇల్లు ఏదైనా ఇలా ఇప్పేస్తుంటే ఏదైనా పల్లెటూరు గ్రామాల్లో ముందు వాళ్ళకి చెప్పి పెంకు ఏదైనా ఉంటే జాగ్రత్త పెట్టండి అని ఓ 2 years కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు మళ్ళీ మేము పెంకు పైకి మళ్ళీ ఎక్కించి నేయించి అలాగే మెయింటైన్ చేసుకొస్తున్నాం. మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువే అవుతుంది. చాలా ఎక్కువగా ఉంటుంది మనసు. అందుకని మనుషులు ఈ రోజుల్లో 1000 రూపాయలు లేని మనిషి ఆ వృత్తి రీత్యలో ఉన్నవాడు కూడా ఎవరు లేరు ఈ రోజుల్లో. కొబ్బరికాయలు తీసే వాళ్ళు దొరకరు, ఇంకా పెంకునేసే వాళ్ళు దొరకరు. అది కొద్దిమందే ఉంటారు కాబట్టి వాళ్ళ డిమాండ్ వాళ్ళు ఎంత అంటే అంత ఇవ్వాలి, మన అవసరం. దాని మీద ఏంటంటే తప్పనిసరిగా మేము ప్రతి 2 సంవత్సరాలకి మళ్ళీ పెంకు ఎక్కించి మళ్ళీ వర్షం పడకుండా ఇబ్బంది లేకుండా దీన్ని మెయింటైన్ చేసుకొస్తున్నాం. పైన స్వరంబి కూడా ఇల్లు కట్టినప్పుడే వేసేసారండి? మధ్యలో వేసాము. ముందు సరంబి లేదు, మధ్యలో మేము రీమోడల్ చేసినప్పుడు ఈ సరంబి వేసాము అన్నమాట. అయితే మొదట్లో పైన మాకు తడక గడపతులు తడితోటి ఉండేది. తర్వాత రీమోడల్ చేసినప్పుడు అది తీసేసి పైన రెఫర్ కొట్టించేసి పెంకు ఎక్కించాం అన్నమాట. మళ్ళీ కొద్దిగా మించు రీమోడల్ చేసినప్పుడు ఆ రోజుల్లోనే మాకు 15 లక్షలు కట్టుకుని రీమోడల్ చేసాం. దీన్ని చేసి ఏంటంటే మెయింటెనెన్స్ చేసి ఇటువంటి ఉండాలి, కొంతకాలం దీన్ని పోషించాలని ఒక యాంగ్జైటీ, ఆ కోరిక. మా బ్రదర్కి బాగా ఇంట్రెస్ట్. బిల్డింగ్లు చాలా చోట్ల ఉంటున్నాయి, అందరూ కట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు కట్టుకొచ్చాయి. పెంకుటిల్లు కట్టలేం కదండి ఇప్పుడు, కట్టే వాళ్ళు లేదు, కట్టలేము. ఒరిజినల్ పెంకుటిల్లు కట్టలేము, ఆర్టిఫిషియల్ ఎలాగైనా కట్టొచ్చు. ఈ ఫోటోస్ ఏంటండి? ఆవిడ మా నాన్నమ్మ గారు. మా నాన్నమ్మ గారు సంతానం 6 పిల్లలు. మగపిల్లలు 6. మా నాన్నమ్మ గారు. మా తాతయ్య గారి ఫోటో దొరకలా మాకు, ఆయనది లేదు. ఆయన సంతానం అన్నట్టు 6 మగపిల్లలు. ఇంట్లో ఏమైనా షూటింగ్లు, సినిమా షూటింగ్లు లాంటివి చేశారండి? సినిమా షూటింగ్లు తక్కువ, కానీ వీడియోలు ఇలా ఇటువంటి యూట్యూబ్లలో వచ్చి వాళ్ళు తీసుకున్నారు. సినిమా షూటింగ్లకి మాకు పరిచయం. మాకు ఇక్కడ లీజ్పూర్లో గెస్ట్ హౌస్ షూట్ ఉంది మా బ్రదర్ కి. అక్కడ సినిమా యాక్టర్లు స్టే చేయటం, సినిమా షూటింగ్ లో ఎవరు వచ్చినా అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తారు, కానీ సినిమా షూటింగ్ ఏం చేయలేదు. రిలేషన్ మీ బ్రదర్ గారికేనండి? మా బ్రదర్. అలానే మీకు చిరంజీవి గారి ఫ్యామిలీతో కూడా చాలా మంచి. మరి బ్రహ్మానందం గారు సంబంధించిన డేట్స్ అన్ని కూడా మా బ్రదరే చూసేవారు. బ్రహ్మానందం గారు వెరీ బిజీ ఆర్టిస్ట్. ఒక హీరో సంవత్సరానికి 4 సినిమాలు చేసేవారు ఆ రోజుల్లో. బ్రహ్మానందం గారు మనకు 10 మంది హీరోలు, 40 మంది హీరోలు మొత్తం ఉంటే 40 సినిమాల్లోనే ఈయన ఉండేవాడు బ్రహ్మానందం గారు. అంత బిజీ ఆర్టిస్ట్ అన్నమాట. ఆయన డేట్లు అడ్జస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందు గురించి అందరు హీరోలతోటి కూడా మా బ్రదర్ బాగా రోజు రిలేషన్. మా బ్రహ్మానందం గారు ఇండస్ట్రీకి వెళ్ళింది కూడా చిరంజీవి గారి ద్వారానే వెళ్ళారు ఆ రోజుల్లో. దాని మీద ఏంటంటే ఆ ఫ్యామిలీ తోటి బ్రహ్మానందం గారికి మా బ్రదర్కి కూడా మంచి రిలేషన్. చిరంజీవి గారు, నాగబాబులు అందరూ కూడా
మంచి క్లోజ్ రిలేషన్. అట్లాగే మోహన్ బాబు గారు ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారు లేని సినిమా ఉండేది కాదు కదా. అవునండి, అవునవును. కొన్ని సినిమాలు బ్రహ్మానందం గారిని కావాలని పెట్టుకున్నారు, ఆయన ఆడితే సినిమాని అది గతించిపోయినాయి. కొంత కొత్త హీరోలు, కొత్త కుర్రోళ్ళు అందరూ వచ్చేటతోటి అది కొంత గత చరిత్ర అనమాట. అట్లా మా బ్రదర్కి ఇండస్ట్రీ అందరూ కూడా హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బాగా పరిచయం ఇండస్ట్రీ. ఆయన టేస్ట్ కోరిక మేరకే దీనికి ఈ రోజు కూడా మేము ఇలా మెయింటైన్ చేస్తాం. ఆయన నెలకి 2 సారి వస్తే సరదాగా పండక్కి, సంక్రాంతికి అది వచ్చి వెళ్తూ ఉంటారు. ఎవరైనా సినిమా వాళ్ళు వస్తారండి ఇంటికి? మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఇక్కడే చేశారు. పెద్ద ఇద్దరు అమ్మాయిలని పెద్ద పాప మ్యారేజ్ చేస్తే కొద్దిగా ఇండస్ట్రీ కలిసి వచ్చింది. మ్యారేజ్ పాలకుల్లో పెట్టాం. ఎక్సెప్ట్ చిరంజీవి గారు, అంటే ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోతున్నాను చెప్పేసి ఆయన రాలేదు. కానీ అరవింద్ గారి కాడి నుంచి, రాఘవేంద్రరావు కాడి నుంచి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా మంది సినిమాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి మేము ఇక్కడ ఉండి పెళ్ళి అయితే పాలకొల్లో జరిగింది. అంత చెప్తాను, అంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు మా ఇంటికి. ఇక్కడ మా పాప పెళ్ళికి, రెండో పాప పెళ్లి మళ్ళీ హైదరాబాద్ చేశాడు. 2 పాపలు. మీకు పల్లెటూరు వాతావరణం అంటే ఈ సొంత ఊళ్ళో ఉండటం ఇష్టమా అండి, సిటీ లైఫ్ స్టైల్ ఇష్టమా అండి? సొంత ఊళ్ళో ఉండటం ఇష్టం కాబట్టి వ్యాపార రీత్యా మేము నర్సపూర్లో కొన్నాళ్ళు ఉన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము. ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశం. అంటే ఇప్పుడు చాలా మంది పల్లెటూరులో వదిలేసి వెళ్ళిపోతున్నారు, సిటీకి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ ఏం లేదు, పెద్దవాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు. ఉమ్మడి కుటుంబం అట్మాస్ఫియర్ అంతా ఇంట్లో కనిపిస్తుంది. అవునండి, అవును. అదనమాట, చూడగానే మంచి వాతావరణం కనిపించింది. ఇక్కడ మీరు చూడగానే మీ పాత రోజుల్లోకి వెళ్ళిపోవచ్చు అండి. ఇప్పుడు తాటాకిల్లు కూడా కనుమరుగైపోతున్నాయి. అది ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే ఉంచారు, కావాలని ఉంచిన ఇల్లు. ఒక హాలు, ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి. ఆయన మా బ్రదర్ అందరూ, ఆయన శేషు గారు అంటే ఆయన, అమితాబ్ బచ్చన్ గారు పక్కన ఉన్నారు కదా ఆయన ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్. ఈవి సత్యనారాయణ గారితో, డైరెక్టర్ తోటి అందరితో బాగా పరిచయం. అయితే ఆ ఫోటోలు పెట్టుకోవాలని ఆలోచన తక్కువ మా ఊడికి, మాకు ఇంట్రెస్ట్ లేదు. చాలా మంది అయితే పబ్లిసిటీ చేసుకుంటా ఉంటారు, మాకు అలాగ ఉండదు. ఏదో రేర్ గా 1-2 ఫోటోలు మాత్రమే ఇంట్లో పెట్టింది తప్పితే వేరే ఏం కాదన్నమాట. అవి కూడా తీసుకోండి, ఇక్కడ ఉన్నారా? ఇంకంతా ఉమ్మడి కుటుంబం వాతావరణం, ఉమ్మడి కుటుంబం అంతా అన్నమాట. ఇంకా ఏంటంటే పాత రోజులు, పాత తరం వాళ్ళు ఉండే ఇల్లుల మీద ఇంకా ప్రేమ ఎక్కువయ్యి ఇంకోటి తాటాకిల్లు కూడా తీయలేదు, దీన్ని ఇలానే ఉంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. కావాలి మెయింటైన్ చేస్తున్నాం అంతే. మళ్ళీ ఎవ్రీ 2 years మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త తాటాకి వేయాలి. ఇది కూడా కష్టమైన పని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. పెద్ద పనితో కూడుకున్న పని ఇది కూడా. అసలు ఇప్పుడు 800, అవును, కాస్ట్లీ ఇల్లు చెప్పాలంటేనండి. అవునండి, బాగుందండి. ఇంకా ఇప్పుడు తాటాకిల్లు కూడా కనుమరుగైపోతున్నాయి. ఇంకా ఎవరికి కూడా రేక్ షెడ్ వేసుకుంటున్నారు తప్ప తాటాక్ కావాలని ఉంచాం అన్నమాట. ఇక్కడ ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి, అది వంటకు సంబంధించిన గది. చాలా బాగుందండి. అంటే అక్కడ నుంచి చూడగానే మంచి ఫీలింగ్ వచ్చింది, ఎప్పుడు పాత రోజుల్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్.
జనరేషన్ చూడగానే పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఏ విధంగా ఉండేయో ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబాలు అదే వాతావరణమే ఉందండి. ఇదంతా కూడా చాలా బాగుంది. మీకు చెప్పాను కదా అండి, మన ఆత్మీయ గోదావరికి ఆత్మీయులు పరిచయం చేస్తామని. ఎంతో మంది కోడళ్ళు వచ్చారు, కొత్త కోడళ్ళు వచ్చారు, అంతా వచ్చారు. అందరూ కూడా ఏ విధమైన అరమరికలు లేకుండా, ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా హ్యాపీగా సంసారాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఈ రోజు ఈ ఇంట్లో అందరూ కూడా. మీరు కొప్పటి సొసైటీ ప్రెసిడెంట్ గా కూడా చేశారు కదా, చేశారు అంటే రాజకీయాలు అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ మాకు పూర్వం నుంచి కూడా. మా రాజకీయంగా మేము కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి ఫాలోయర్స్ పూర్వం నుంచి కూడా. ఆయన అడుగుజాడలో ఈ రోజు కూడా నడుస్తూ ఉంటాం మేము. ఆ సందర్భంగానే ఈ గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఒక 8 సంవత్సరాలు నేను ఇక్కడ వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు కూడా రాజకీయ కార్యకలాపాలు మెయింటైన్ చేస్తున్నాం. అంతా కొత్త జనరేషన్ కదా, కొత్త జనరేషన్ కుర్రోళ్ళంతా జనసేన గొడవ అంతా మేము అదే మెయింటైన్ చేస్తున్నాం. ఈ రోజు కూడా రాజకీయ పరమైన సంబంధమైనటువంటి ఇల్లు ఇది. మా పెదనాన్న గారు వాళ్ళు కూడా పూర్వం నుంచి రాజకీయాలు మేము డైరెక్ట్ అన్నదమ్ములు కాదు, మళ్ళీ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ అన్నదమ్ములు, వాళ్ళు మేము కూడా కలిసిమెలిసి ఉంటాం ఈ రోజు కూడా. అలాగే ఉంటాం, ఏ విధంగా అరమరికి లేకుండా. మా మరదలు కానివ్వండి, మా వదిలిని కానివ్వండి, అందరం కూడా కలుపుకోలు తరంగానే ఆ వేరు భేదాభిప్రాయాలు మట్టి ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబంలో ఉండవు. అలాగే మెయింటైన్ చేస్తున్నాం ఈ రోజు కూడా. ఈ ఇంట్లో అన్ని జనరేషన్ వాళ్ళు ఉన్నారండి. ఏంటంటే మేము ఇంటికి రాగానే స్టార్టింగ్ ఈ అమ్మాయి వచ్చి వాటర్ తాగుతారా అనేసి అడిగారు. అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నది ఏంటంటే మర్యాదలు అనేవి చిన్నతనం నుంచి కూడా అలవాటయ్యండి. ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా, అలాంటి సంస్కృతి అయిపోయింది. కానీ వీళ్ళకి ఉమ్మడి కుటుంబం వల్ల చక్కటి మంచి సంస్కృతి అయితే మీ దగ్గర ఉంది. రాగానే అనిపించింది. అంతా మనది, మన ఇల్లు ఎలా అనిపిస్తుంది? మీ జాయింట్ ఫ్యామిలీ కదా, చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఫ్యామిలీలో. జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు వరకు మెయింటైన్ చేయడం. అంటే నువ్వు ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ ఉంటావు, వాళ్ళ ఫ్యామిలీస్ అమ్మా నాన్న వాళ్ళు తప్ప ఎవరు ఉండరు కదా. ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే వాల్యూస్ అన్ని బాగా ఉంటాయి, రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకా ఎక్కువ ఎఫెక్షన్స్ అయ్యి మెయింటైన్ చేయండి. మనం ఆడుకోవడానికి కూడా బయటికి వెళ్ళక్కర్లే, మన ఇంట్లో మన కజిన్స్ వాళ్ళందరూ ఉంటే సరిపోతుంది కదా. ఒకరికి కష్టం వచ్చినా మిగిలిన వాళ్ళందరూ కూడా మనకు ఉన్నారనే ధైర్యం ఒకటి ఉంటుందండి జాయింట్ ఫ్యామిలీలో. నువ్వేం చదువుకున్నావు? 6th క్లాస్. నీ పేరు? పూజ. నీకు ఇంట్లో మొత్తం అందరూ అమ్మ పిన్ని తాతగారులు వీళ్ళందరూ ఉంటారు కదా, అక్క, ఎలా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా అనిపిస్తుందా? సరదాగా ఉంటుందా? రోజు సందడే కదా ఇంట్లో, రోజు పండగే కదా. నువ్వు తీసుకో. ఎలా అనిపిస్తుంది? మీ ఇంటి వాతావరణం భలే ఉంది, చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ అందరికి ఎలా అనిపిస్తుంది? ఏమంటారు? బాగుందా? గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.